మనం ఆనందంగా ఉండడం దేవుని చిత్తం, మనం క్షమించడం దేవుని చిత్తం. కుటుంబంలో ఏముండాలి? క్షమాపణ ఉండాలి. నువ్వెంత నేనెంత అంటే అనుకో, నేను లాభం ఏం లాభం? శాంతిని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, ప్రేమను కోల్పోతాం, ఆప్యాయతను కోల్పోతాం. ఇప్పుడు కనీసం బయటికి పోయి ఇంటికి రాగానే, లేకపోతే ఇంట్లో నుండి బయటికి పోయి రాగానే ఎవరన్నా ఎలా ఉన్నావు, మంచిగా జరిగిందా అని అడగడం అంటే ఎప్పుడు వచ్చినావు అని అన్నావు. ఎట్లుంటుంది చెప్పండి గట్టిగా? బాధ ఉంటుందా? ఉంటుందా? అది మనిషికి సమాధానం ఇవ్వడము, శాంతిని ఇవ్వడము, ప్రేమ కలిగి మాట్లాడుకోవడము, ఒకరినొకరు జరిగిన విషయాలని చర్చించుకోవడం అనేది చాలా కుటుంబ వ్యవస్థను దృఢం చేస్తాయి. దినమంతా ఎక్కడెక్కడో ఉండి పనులు చేసుకొని ఇంటికి రాగానే